వానాకాలం పంట సీజన్కు రైతు భరోసా నిధులను విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 2 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 41,25,000 మంది రైతులకు 2,349 కోట్లు చెల్లించామని వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఎకరాలతో సంబంధం లేకుండా రైతులు సాగు చేసే భూములన్నింటికీ 9 రోజుల్లోనే రైతు భరోసా నిధులు ఇస్తామని స్పష్టం చేసింది ప్రభుత్వం. వ్యవసాయం దండగ కాదు పండుగ అని నిరూపిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గత పాలకులు వరి వేస్తే ఉరేనని బెదిరించారని విమర్శించారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్. ఇదే వేదికపై నుంచే రైతు భరోసా నిధులను విడుదల చేశారు. సన్నవడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని మంత్రులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెలాఖరులోపు ప్రభుత్వ పథకాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. బీఆర్ఎస్ బలంగా ఉన్న జిల్లాల్లో ఇన్ఛార్జ్ మంత్రులు, జిల్లా మంత్రులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రుల సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు సీఎం రేవంత్. ఏపీ సర్కార్ చేపట్టిన బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి లేఖ రాశారు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బనకచెర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వొద్దని కేంద్రాన్ని కోరారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం గోదావరి ట్రిబ్యునల్కు పూర్తి విరుద్ధంగా ఉందని లేఖలో వివరించారు. ఇది తెలంగాణ నీటి హక్కులను పూర్తిగా దెబ్బతీస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై న్యాయ పర్యావరణ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని, వెంటనే బనకచెర్ల ప్రతిపాదనను రద్దు చేసుకునేలా ఏపీ సర్కార్కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు మంత్రి ఉత్తమ్. అసంపూర్ణంగా మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను పూర్తి చేసుకునేందుకు ప్రభుత్వం లబ్ధిదారులకు 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇప్పటికే 640 కోట్లతో 161,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి 98,000 మంది లబ్ధిదారులకు కేటాయించామన్నారు. మరో 69,000 ఇళ్లను BLC మోడ్లో పూర్తి చేస్తామన్నారు. ఇక ఈ ఏడాదిలో 22,500 కోట్లతో 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు మంత్రి పొంగులేటి. కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాకుండా నగరాభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర బీజేపీ ధర్నాలపై స్పందించారు మంత్రి. బీజేపీ నేతలు జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర కాకుండా కిషన్ రెడ్డి ఇంటి ముందు నిరసన తెలపాలన్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేందుకు కిషన్ రెడ్డిపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పారు మంత్రి పొన్నం. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ను మరోసారి ప్రశ్నించింది ఏసీబీ. ఈ రేస్ నిర్వహణలో జరిగిన 54,89 లక్షల రూపాయల దుర్వినియోగంపై కేటీఆర్ను ఆరా తీసింది. కేటీఆర్ వాంగ్మూలం రికార్డు చేసిన అధికారులు అవసరమైతే మరోసారి విచారణకు రావాలని చెప్పారు. అయితే ఈ రేస్ కేసు లొట్టపీసి కేసు అన్నారు కేటీఆర్. పెడితే 15 రోజుల్లో తనను జైల్లో పెట్టొచ్చని తెలిపారు. జైల్లో పెడితే తాను భయపడనన్నారు కేటీఆర్. మాజీ మంత్రి కేటీఆర్కు జైలుకు వెళ్లాలని కుతూహలంగా ఉన్నట్టుందన్నారు మంత్రి సీతక్క. వీలైనంత తొందరగా జైలుకు పంపాలని సీఎంను రెచ్చగొడుతున్నారన్నారు. కేటీఆర్, కవిత మధ్య పోటీ ఉందని, కవితపై వెనుకబడ్డారనే ఆలోచనతో జైలుకు వెళ్లడానికి కేటీఆర్ ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు సీతక్క. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో హైకోర్టుకు వెళ్లామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ సీబీఐ దర్యాప్తు ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. తన ఆఫీసులో పనిచేసే వ్యక్తి ఫోన్ ట్యాప్ చేశారని చెప్పారు. బనకచెర్లపై ఏపీ ప్రభుత్వం జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాసిందన్నారు. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏమీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు న్యాయం జరిగేలా కేంద్ర జలమంత్రిత్వ శాఖకు లేఖ రాయాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు చేయాలని ఇంతకు ముందు కోరామని, ఇప్పుడు కూడా కోరుతున్నామని తెలిపారు కిషన్ రెడ్డి. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయంది. ఉరుములు మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. వర్షాల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు వెదర్ ఆఫీసర్స్. కాంగ్రెస్ పార్లమెంటరీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారాం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. గ్యాస్ట్రో డిపార్ట్మెంట్లో చేరినట్టు డాక్టర్లు తెలిపారు. సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు ఆమెకు పలు రకాల టెస్టులు నిర్వహించారు. ఈ నెల 9న సోనియా ఇదే హాస్పిటల్లో టెస్టులు చేయించుకున్నారు. అధిక రక్తపోటుతో బాధపడుతున్న ఆమెకు ట్రీట్మెంట్ అందించారు డాక్టర్లు. పశ్చిమాసియా, యూరోప్లో కొనసాగుతున్న ఘర్షణలపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది యుద్ధం జరిగే యుగం కాదని తాము నమ్ముతున్నామన్నారు మోదీ. అంతకుముందు ప్రధాని మోదీకి ద్వీపదేశమైన సైప్రస్లో అత్యున్నత పురస్కారం లభించింది. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకరియోస్ III మోదీకి ప్రదానం చేశారు ఆ దేశాధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్. ఈ పురస్కారంపై సైప్రస్ దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు మోదీ. ఇది 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవం అన్నారు ప్రధాని.